తప్పించుకుని పారిపోకుండా ఫోన్ కొట్టేసి దొరికిపోయిందా? అవును, తప్పించుకునే తెలివి ఉంది. పోలీసులకు దొరకకుండా ఎస్కేప్ అయ్యే ధైర్యం కూడా ఉంది. కానీ కొట్టేసిన ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేయాలన్న కామన్ సెన్సే లేదు. మార్నింగే కలిసి ఇంకోసారి తప్పించుకోవాలని చూస్తే ఏమవుతుందో గట్టిగా చెప్పే వచ్చాను. కాబట్టి తప్పించుకోవాలన్న ఆలోచన కూడా రాదు. అదిగో మాటల్లోనే వచ్చింది. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హగ్గెవరా? హగ్గేస్తే పాకెట్లో ఫోను పర్సు కొట్టేసిదని బతికిపోయారు. హాయ్ సార్. హలో. సో డ్రాగన్, మిషన్ గురించి నీకు పూర్తిగా అర్థమైంది కదా? అర్థమైంది మేడం నాకు. మీనన్ గురించి, అతని క్రిమినల్ యాక్టివిటీస్ గురించి క్లియర్ గా ఫైల్లో పెట్టాం. చదివారా? మక్కీకి మక్కీ బట్టి బట్టి మధ్యలో దాచేసాను సార్. మజిల్లోనా? ఎవరైనా బ్రెయిన్ లో కదా దాస్తారు. అంటే చామంతిలో ప్రేమ చామంతి కలుస్తారా లేదో అని టెన్షన్ తో బ్రెయిన్ అంతా బిజీగా ఉంది, అందుకని మధ్యలో దాచేసుకున్నాను. ఈ మధ్యలో ఈ చామంతి ప్రేమ ఎవరు? చామంతి సీరియల్లో హీరో హీరోయిన్లు సార్. భలే ఉంటారు. ప్రేమ అయితే ఇంకా క్యూట్ గా ఉంటాడు. డ్రాగన్ ఫోకస్. నువ్విలా డిస్ట్రాక్టెడ్ గా ఉంటే నీ ప్రాణాలకే ప్రమాదం. ఎవరి ప్రాణాలకి? నీ ప్రాణాలకే. నాయా? అలా చూస్తావేంటి? నువ్వే కదా మన మిషన్ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానని చెప్పావు. భలే ఉన్నారు మేడం. ఫ్లోలో ప్రాస్ కోసం కోటి చెప్తాం, అలానే నిజంగా ప్రాణాలు తీసేస్తారా ఏంటి? డ్రాగన్, నువ్వు అలర్ట్ గా ఉండి మేం చెప్పినట్టే చేస్తే నీ ప్రాణాలకేం ప్రమాదం ఉండదు. శ్మశానం దగ్గర అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ బడ్ ని చెవిలో ఎవరికీ కనిపించకుండా పెట్టుకో. మేము నీతో టచ్ లో ఉంటాం. సరే మేడం. అక్కడ మీడియా ఉంటుంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. అందరూ నువ్వు మీనన్ భార్యవే అనడానికి సాక్ష్యాలేంటి అని అడుగుతారు. ఉన్నాయి, చూపిస్తాను, నాతో రండి అని కారెక్కు. డ్రైవర్ నిన్ను లొకేషన్ దగ్గరికి తీసుకొస్తాడు. సరే సార్, నేను చూసుకుంటాను కదా, మీరు చిల్ అవ్వండి. ఆ? ఈ- పని అవగానే దీన్ని తీసుకెళ్ళి అమీర్పేటలో అమ్మియాలి. ఓ పూట భోజనానికి వస్తుంది. రెండు బర్డ్స్ ఉంటే తప్ప అది యూజ్ అవ్వదన్న విషయం కూడా తెలీదు.